ఏ సినిమాలో అయినా సరే చైల్డ్ ఆర్టిస్టులను హీరోయిన్ల చిన్నప్పటి క్యారెక్టర్ల కోసం ఉపయోగిస్తారు. మరికొన్ని చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ తోనే సినిమాలు తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ముఖ్యంగా ఆయన ఈ మధ్య కాలంలో నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అంతేకాదు, ఆ చైల్డ్ ఆర్టిస్టులే బాలయ్య సినిమాకు ప్లస్లుగా మారుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాలో నటించిన బేబీ దేశ్న తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ పాపే సినిమా కథను కూడా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి. ఈ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ నైనిక తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కూడా బాలయ్యకు మంచి విజయాన్ని అందించింది. ఇక ఇప్పుడు డాక్ మహారాజ్. ఈ మూవీ కథ కూడా పాప చుట్టే తిరుగుతోంది. ఇంతకీ ఈ పాప ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ చిన్నారి పాత్ర సినిమాకు చక్కటి ఫీల్ ఇచ్చిందని చాలా మంది ప్రశంసించారు. ఇక చిన్నారి గురించి నెటిజన్లు ఇంటర్నెట్ లో వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఆ పాప పేరు వేద అగర్వాల్. వేద అగర్వాల్ నటన సినిమాకు కీలకమైన బలంగా మారింది. హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాల్లో వేద తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. షూటింగ్ సమయంలో బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని కళ్ళ ముందు చూపిస్తూ సినిమాలో తన పాత్రకు జీవం పోసింది. తన నటనతో సినిమాలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య దగ్గరికి వెళ్లి ఆ పాప కంటతడి పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాప కుటుంబం కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. వేద తండ్రి మాధవ్ అగర్వాల్ సింగర్, మ్యూజిక్ కంపోజర్. ఆయన గజల్, భజన్ త్రుమ్మిరులలో దిట్ట. ఐఐఎంఏ అవార్డుల్లో బెస్ట్ మేల్ సింగర్ గా నామినేట్ అయ్యారు. తెలుగులో కూడా ఈయన పలు సినిమాలకు పాటలు పాడాడు. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపుని తీసుకొని రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో తన పాప వేద అగర్వాల్ తో కలిసి ఎన్నో ఫోటోలు, రీల్స్ చేశాడు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. డైరెక్టర్ బాబీ ఈ పాపను చూసి ఎంతో ఇష్టపడి తన సినిమాలో తీసేసుకున్నాడు. అలాగే వేద తల్లి మేఘ గృహిణి. చిన్న వయసులోనే నటనలో తన ప్రతిభను ప్రదర్శించిన వేద ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు సాధించనుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం డాక్ మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది. బాలయ్య పాత్రకు, సినిమాలోని ఇతర సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ విజయం తర్వాత వేద అగర్వాల్ పేరు కూడా టాలీవుడ్ లో మరింత ట్రెండింగ్ అవ్వనున్నట్లు అర్థమవుతోంది. సాధారణంగా ఏ సినిమాలో అయినా సరే
చైల్డ్ ఆర్టిస్టులను హీరోయిన్ల చిన్నప్పటి క్యారెక్టర్ల కోసం ఉపయోగిస్తారు. మరికొన్ని చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ తోనే సినిమాలు తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ముఖ్యంగా ఆయన ఈ మధ్య కాలంలో నటిస్తున్న ప్రతి సినిమాలో కూడా ఖచ్చితంగా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అంతేకాదు, ఆ చైల్డ్ ఆర్టిస్టులే బాలయ్య సినిమాకు ప్లస్లుగా మారుతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ. ఈ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతోంది. ఈ సినిమాలో నటించిన బేబీ దేశ్న తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ పాపే సినిమా కథను కూడా మలుపు తిప్పిందని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి. ఈ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన బేబీ నైనిక తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా కూడా బాలయ్యకు మంచి విజయాన్ని అందించింది. ఇక ఇప్పుడు డాక్ మహారాజ్. ఈ మూవీ కథ కూడా పాప చుట్టే తిరుగుతోంది. ఇంతకీ ఈ పాప ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ చిన్నారి పాత్ర సినిమాకు చక్కటి ఫీల్ ఇచ్చిందని చాలా మంది ప్రశంసించారు. ఇక చిన్నారి గురించి నెటిజన్లు ఇంటర్నెట్ లో వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఆ పాప పేరు వేద అగర్వాల్. వేద అగర్వాల్ నటన సినిమాకు కీలకమైన బలంగా మారింది. హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ సన్నివేశాల్లో వేద తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. షూటింగ్ సమయంలో బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని కళ్ళ ముందు చూపిస్తూ సినిమాలో తన పాత్రకు జీవం పోసింది. తన నటనతో సినిమాలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. షూటింగ్ పూర్తయ్యాక బాలయ్య దగ్గరికి వెళ్లి ఆ పాప కంటతడి పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాప కుటుంబం కూడా ప్రత్యేకంగా గుర్తింపు పొందింది. వేద తండ్రి మాధవ్ అగర్వాల్ సింగర్, మ్యూజిక్ కంపోజర్. ఆయన గజల్, భజన్ త్రుమ్మిరిలలో దిట్ట. ఐఐఎంఏ అవార్డుల్లో బెస్ట్ మేల్ సింగర్ గా నామినేట్ అయ్యారు. తెలుగులో కూడా ఈయన పలు సినిమాలకు పాటలు పాడాడు. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపుని తీసుకొని రాలేదు. ఇన్స్టాగ్రామ్ లో తన పాప వేద అగర్వాల్ తో కలిసి ఎన్నో ఫోటోలు, రీల్స్ చేశాడు. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. డైరెక్టర్ బాబీ ఈ పాపను చూసి ఎంతో ఇష్టపడి తన సినిమాలో తీసేసుకున్నాడు. అలాగే వేద తల్లి మేఘ గృహిణి. చిన్న వయసులోనే నటనలో తన ప్రతిభను ప్రదర్శించిన వేద ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు సాధించనుందని అభిమానులు నమ్ముతున్నారు. ప్రస్తుతం డాక్ మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోంది. బాలయ్య పాత్రకు, సినిమాలోని ఇతర సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ విజయం తర్వాత వేద అగర్వాల్ పేరు కూడా టాలీవుడ్ లో మరింత ట్రెండింగ్ అవ్వనున్నట్లు అర్థమవుతోంది.